ఫ్రెండ్స్, 'బిగ్ బాస్‌లో' సాటర్‌డే ఎపిసోడ్స్ అంటే నాకు సార్ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాల్సిందే. అయితే ఆయన ఇచ్చే స్టైల్ మారొచ్చు కానీ, ఆయన ఇవ్వడం అయితే గ్యారంటీ. ఈరోజు సంజనకైతే వార్నింగ్ మామూలుగా వెళ్ళలేదు. సంజన ఈ వారం అంతా చూసినట్టయితే నిజం చెప్పాలి అంటే తనంత వరస్ట్ నోరు ఎవ్వరిది లేదేమో అనిపించింది. అదే విషయాన్ని నాకు సార్ వీడియోస్ చూపించటము, అక్కడున్న వాళ్ళని అడగటము, ఆ ఇష్యూని సార్ట్ ఔట్ చేయటము ఇవన్నీ కూడా జరిగాయి. అసలు ఏంటి ప్రాబ్లమ్ అంటే దివ్యాని 1 కాదు, 2 కాదు 3 సార్లు బాడీ షేమింగ్ చేయటం. సుమన్ అన్నని అక్కడ సుమన్ శెట్టి గారున్నారు కదా! ఆయన్నేమో "నువ్వు ఒక తొక్కలో కెప్టెన్‌వి" అన్నావు. సో, ఇవన్నీ నాకు సార్ నువ్వు ఒక తొక్కలో కెప్టెన్‌వి అనడం కానీ, లేకపోతే రోడ్ రోలర్ అనడం కానీ, ఇవన్నీ ఏంటి సంజన? నీ ఇప్పుడు నీ నీ వయసేంటి? నీ సీనియారిటీ ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? ఇప్పుడు సంజన ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. పోనీ ఏదో ఆవేశంలో మాట జారేసిందంటే. ఫస్ట్ వీక్ నుంచి ఈమె పద్ధతి అస్సలు కరెక్ట్‌గా లేదు. చిన్న చిన్న ప్రాంక్‌లు, దొంగతనాలు ఓకే. కానీ ఎప్పుడైతే 7 దొంగతనం చేసేసింది, ఆ తర్వాత ప్రతి చిన్నదానికి ఏదో ఒక కంటెంట్ లాగాలి, ఏదో ఒక రకంగా నేను కనపడాలి, అమ్మో! వైల్డ్ కార్డ్స్ వచ్చేసారు, నేను వెనక్కెళ్ళిపోతానేమో, ఇలాంటి చాలా రకాల ఇన్‌ఫియర్స్‌తో బాధపడుతున్నారేమో సంజన గారు అనిపించింది. మొన్నటికి మొన్న దివ్యతో గొడవైన తర్వాత తనొక రోడ్ రోలర్‌లా వచ్చేస్తుంది అని చెప్పింది. ఆ తర్వాత నిన్న ఇమాన్యుల్ ఎందుకు మమ్మీ నువ్వు దివ్యాని తీసేసావంటే ఇంతుంది అని చెప్పేసి చేతులతో చూపిస్తుంది చూడండి. నేను ఇక్కడ కావాలని స్క్రీన్ షాట్ కూడా తీసా. అంటే ఇంత లావుంది అన్నట్టుగా. ఈవిడ ఏమైనా సి సిక్స్ ప్యాక్ ఉన్న హీరోయిన్ అనుకుంటుందా ఏంటి సంజన గారు? ఈవిడ కూడా ఒక మదర్. ఆ! ఒక ఇద్దరు కిడ్స్‌కి తల్లి. ఆమెకి ఒక వుమెన్‌కుండే హార్మోనల్ ఇష్యూస్, ఒక మనిషికుండే వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఐడియా ఉండే ఉంటుంది. చిన్న పిల్లయితే కాదు కదా ఈవిడ. ఇద్దరు చిన్న పిల్లలకి తల్లి ఆవిడ. సో, అయినా కూడా ఇంకొక లేడీని ఆ రకంగా అందులోనూ దివ్యకి స్పైన్ ప్రాబ్లమ్ ఉంది. స్పైన్ ప్రాబ్లమ్ ఉండి తను వెయిట్ పుట్ ఆన్ అయింది. తనకున్న హెల్త్ ఇష్యూస్ తనకున్నాయి. తినే ఒక్కతే ఇద్దరు బిడ్డలని వదిలేసి వచ్చిందన్నట్టుగా సంజన గారు పోర్ట్రేట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు కదండీ! అదే విషయం పైన నాకు సార్ ఈరోజైతే గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బాడీ షేమింగ్ అనేది ఎవరిని చేసుకోకూడని ఒక విషయం. బాడీ షేమింగ్ ఎందుకు చేయాలి? ఆమె అంతలాగా అరుస్తోంది అనొచ్చు. ఆమె నీకు టఫ్ కాంపిటీటర్ అనొచ్చు. ఇంత ఉంది, అంత ఉంది, రోడ్ రోలర్. సుమన్ గారినేమో తొక్కలో కెప్టెన్. ఎందుకు ఇవన్నీ? ఆవిడ వయసుకి, ఆవిడకున్న సీనియారిటీకి, ఆవిడకున్న బ్యాక్‌గ్రౌండ్‌కి ఆవిడ ఇలానేనా మాట్లాడేదసలు? ఆవిడేమి అన్‌ఎడ్యుకేటెడ్ కాదు కదా! సో, అదే విషయాన్ని నాకు సార్ అయితే చెప్పడం జరిగింది. ఈ వార్నింగ్ సరిపోతుందనైతే నేను అనుకోవట్లేదు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.